సత్యానికి స్వరం, ప్రజల కోసం వార్తలు. ఇది మీ విశ్వసనీయ వార్తా వేదిక రాజ్9 న్యూస్. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ 35 సంవత్సరాలు ఈ నెల 3 నుంచి కనిపించడం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా భార్య లావణ్య హతమార్చింది. సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ప్రియుడు మరో 8 మంది సుపారీ గ్యాంగ్ తో కలిసి లావణ్య పథకం పన్నింది. ఈ నెల 4న ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపంలో సుమన్పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. హృదయాన్ని కలిచివేసే దారుణం. కొడుకు కోసం కన్న బిడ్డలనే బలి తీసుకున్న తల్లిదండ్రులు. ఏప్రిల్ 1న అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొదట ఫుడ్ పాయిజనింగ్ అనుకున్న కేసు కాస్త ఇప్పుడు పోలీసుల విచారణలో కళ్ళు చెదిరే నిజాలను బయటపెట్టింది. అసలు ఏం జరిగిందంటే, విమల్ ప్రజాపతి, అతని భార్య భావన ఏప్రిల్ 1న దగ్గరలోని డైరీ నుంచి దోషపిండి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి వారు వాళ్ళ 2 కూతుర్లు మిశ్రీ 4 ఏళ్లు, రాహా 3 నెలలు ఆ దోశలు తిన్నారు. ఆ తర్వాత అందరూ తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. దురదృష్టవశాత్తు ఆ పసిపిల్లలు 2 ప్రాణాలు విడిచారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్స్. డైరీ ఓనర్ ప్రశ్న: రోజుకు వందలాది మంది నా దగ్గర పిండుకుంటారు, మరి ఈ ఒక్క కుటుంబానికి ఎందుకు ఇలా జరిగింది? పోలీసులు అనుమానం: 3 నెలల పసికందుకు ఎవరైనా దోశలు తినిపిస్తారా? ఆ వయసులో కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తారు కదా. ఈ కీలకమైన అనుమానాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అత్యంత దారుణమైన వాస్తవాలు వెలుగు చూశాయి. షాకింగ్ నిజాలు ఇవే. పోలీసుల సోదాల్లో భావన రాసుకున్న ఒక డైరీ దొరికింది. అందులో తన కొడుకు పుట్టాలని తీవ్రమైన కోరిక ఉందని, ఆ కోరిక తీరితే ఒక గుడికి వెళ్లి మొక్కు తీర్చుకుంటానని రాసి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటంటే, బాధితుల రక్తంలో అల్యూమినియం ఫాస్ఫైడ్, గోధుమలు నిల్వ ఉంచేందుకు వాడే సల్ఫాస్, ఇది అత్యంత విషపూరితమైన మందు ఉన్నట్లు టాక్సికాలజీ రిపోర్ట్స్ నిర్ధారించాయి. విమల్ 10 ప్యాకెట్ల సల్ఫాస్ కొనగా అందులో 8 మాత్రమే లెక్కకు తేలాయి. మిగిలిన 2 ప్యాకెట్లు ఏమయ్యాయి అన్న దానికి అతని వద్ద సరైన సమాధానం లేదు. కేవలం కొడుకు కావాలనే పిచ్చితో కన్న కూతుర్లకు ఆ విషయాన్ని ఇచ్చి చంపి తాము బతకడం కోసం కొద్దిగా విషయాన్ని తీసుకుని ఫుడ్ పాయిజనింగ్ అనే నాటకం ఆడారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తమిళనాడులో బీజేపీ అక్రమంగా ఎదగాలనుకుంటుంది. ఫేస్బుక్, ఈమెయిల్, వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, బృందా కరత్, చెన్నై. అన్నాడీఎంకే నేత ఈపీఎస్ భుజాలపై స్వారీ చేసి అక్రమంగా తమిళనాడులో బీజేపీ ఎదగాలనుకుంటుందని సిపిఎం సీనియర్ నాయకురాలు బృందా కరత్ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని మనాలి బస్ టెర్మినల్ సమీపంలోని కరంబాక్యూడిలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్వహించిన బహిరంగ సభలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బృందా కరత్ బీజేపీ దుర్మార్గాలను ప్రజలకు వివరించారు. బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలను వ్యతిరేకించాలని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమిళనాడు లౌకిక భావాలకు, ద్రావిడ సిద్ధాంతాలకు నెలవని, ఇక్కడ సంఫ్ పరివార్ ఆటలు సాగవన్నారు. సిపిఎం తిరువత్తియూర్, కండర్వకొట్టై అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు ఎల్ సుందరరాజన్, ఎం చిన్నదురైలను గెలిపించాలని కోరారు. అదేవిధంగా మనాలి బస్ టెర్మినల్ సమీపంలో జరిగిన సమావేశంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ వామపక్ష నాయకులను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ సభలో వామపక్ష నాయకులు, డిఎంకే, బీసీకే పార్టీల నుండి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుతో మారనున్న రాజకీయ దృశ్యం. తమిళనాట ప్రతి ఇంట నల్ల జెండా ఎగరవేయండి. ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు. డీలిమిటేషన్ పెద్ద కుట్ర అని విమర్శ. చెన్నై. నియోజకవర్గాల పునర్విభజనకు ప్రతిపాదిత సవరణను కుట్రగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. పార్లమెంటులో సవరణ బిల్లులు ప్రవేశపెట్టే రోజైన గురువారం ప్రతి ఇంట్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురవేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ సవరణ నల్ల చట్టం పట్ల మా నిరసన, వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి మా ఇళ్లలో నల్ల జెండాలు ఎగురవేస్తామని స్టాలిన్ ప్రకటించారు. పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఢిల్లీతో రాష్ట్రానికి జరిగే పోటీ అని అన్నారు. తమిళనాడు అభివృద్ధి చెందాలని బీజేపీ కోరుకోవడం లేదని, తమిళనాడు ప్రతినిధులు చెప్పేది పార్లమెంటులో కూడా వినాలనుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఈ కుట్రకు ఒక రూపం ఇవ్వడానికే సవరణను ప్రవేశపెడుతుందన్నారు. అలాంటప్పుడు ఆ కుట్రను చట్టంగా ఎలా ఆమోదిస్తామని ఆయన ప్రశ్నించారు.